హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్నైతే ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించిన సీట్స్ అనేటివి అలాట్‌మెంట్ అయితే అయ్యాయి. సో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి పేమెంట్స్ మీద. సో ప్రాసెసింగ్ ఫీ ఎందుకు పే చేయాలి? అండ్ ఆ తర్వాత చలన్ అనేది ఎలా పే చేయాలి? అండ్ లాగిన్ ఎలా అవ్వాలని. సో ఇది వచ్చేసి లాగిన్ పేజ్ అనమాట మనకి. టీజీఐఎస్ అట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ ఇమేజ్ వాల్యూ అక్కడ క్యాప్చా ఇస్తారు. క్యాప్చా వాల్యూ ఎంటర్ చేయాలి. K5WYU2 అని ఉంది కదా! సో నెక్స్ట్ వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్. మనం పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది దీని ద్వారా చేసుకోవచ్చు. నెక్స్ట్ మన స్క్రీన్ అనేది ఇలా విజిబుల్ అవుతుంది. ఇలా విజిబుల్ అవుతుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర మనం క్లిక్ చేసినట్టయితే మనం ఏమేమి సర్టిఫికేట్స్ అనేటివి సబ్మిట్ చేసామో ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ మనం ఏమేమి సేవ్డ్ ఆప్షన్ చేస్తామో ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ యాంటీ డ్రగ్ అఫిడవిట్. సో ఈ యాంటీ డ్రగ్ అఫిడవిట్ ఏంటంటే ఇక్కడ మనకు స్క్రీన్ అనేది ఉంటుంది. సో అక్కడ మనం కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసినట్టయితే అప్పుడు మనకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇస్తారు. సో ఈ ఒక్క ఎగ్జామ్ అని కాదు, ప్రతి ఎగ్జామ్కి ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ చూడొచ్చు యాంటీ డ్రగ్ అఫిడవిట్ అని. సో నేను అక్కడ నాది ఇచ్చాను, నా నేమ్స్ ఇచ్చాను. సో ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ మనకి అఫిర్మేషన్ ఉంది, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, హాల్ టికెట్ అండ్ ప్లేస్ ఇవన్నీ వచ్చేసి ఇక్కడ డిక్లరేషన్ అని ఉంటుంది. లాస్ట్కి ఐ రీడ్ ద ఎబో స్టూడెంట్ డిక్లరేషన్ ఆన్ డ్రగ్ ఎబో అండ్ ఐ బైండ్ బై ద గివెన్ డిక్లరేషన్ అని ఉంది కదా! సో అక్కడ మనం రైట్ క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసినట్టయితే సో మనకి అఫిడవిట్ అనేది ఫిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనము స్లాట్ అలాట్మెంట్ అనేది ఎట్లా డౌన్లోడ్ చేసుకొని చూద్దాము. సో ఈ డిక్లరేషన్ అయిపోయినాక మళ్ళీ మనం బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చి ఈ స్క్రీన్కి వచ్చినాక కింద అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంటుంది కదా! సో అలాట్మెంట్ ఆర్డర్ అనేది చూపిస్తుంది. చూసినాక మనం దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఇలా ఒక స్క్రీన్ అనేది విజిబుల్ అవుతుంది. సో 1 సెకండ్. సో ఇలా మనకు ఒక అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. సో అలాట్మెంట్ ఆర్డర్లో ఇది నా అలాట్మెంట్ అనమాట. నా అలాట్మెంట్ అయితే నా డీటెయిల్స్ అనేవి నేను హైడ్ చేశాను. సో హైడ్ చేసి మీకు అనేది చూపిస్తున్నాను. సో కింద మన పైన చూసుకున్నట్టయితే హాల్ టికెట్ నెంబరు, నేము, జెండరు, ర్యాంక్, ఫాదర్స్ నేము, క్యాస్ట్, రీజన్. సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ నేను ఇయర్ ఒకటి చేంజ్ చేశాను. సో అన్నీ సేమ్ ఉంటుంది. అక్కడ మన కాలేజ్ నేమ్ ఉంటుంది, కాలేజ్ ప్లేస్ వస్తుంది, అండ్ మనం తీసుకున్న కోర్స్ ఏంటి, అండ్ మన కేటగిరీ ఏంటి, ట్యూషన్ ఫీ ఎంత ఉంది, అండ్ ఇక్కడ అందరూ చూసినట్టయితే ప్రాసెసింగ్ ఫీ అంటారు కదా! ఇక్కడ తెలంగాణ గ్రీన్ ఫండ్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఆర్ఎస్ అని గ్రీన్ ఫండ్ అని బ్రాకెట్‌లో ఉంది కదా! సో అక్కడ మనకు రూ. 100 అని ఉంటది. సో పక్కగా పైన వచ్చేసి ట్యూషన్ ఫీ అని ఉండేది. ఫిక్స్డ్ అంటే ఏమో కాలేజ్‌కి సంబంధించింది. ఇప్పుడు కింద మన ట్యూషన్ ఫీ టు బి పేడ్ అనేదేమో చలాన్ అనమాట. సో ఫస్ట్ కాలేజ్ ఫీ ఉంటుంది. దాని తర్వాత చలాన్ ఉంటుంది. దాని తర్వాత రూ. 100 ఫీ ఉంటుంది. టోటల్ ఫీ అనేది వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఆ తర్వాత ఏందంటే మనం చూసినట్టయితే ఇక్కడ కింద బిల్ డెస్క్ అని ఉంది కదా! సో ఆ బిల్ డెస్క్‌లో ఇది అనేది ఉంటుంది. ఆ బిల్ డెస్క్ ద్వారా మనం పేమెంట్ అనేది చేయాలి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పేమెంట్ గేట్‌వే అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం క్రెడిట్ కార్డ్స్‌తో, డెబిట్ కార్డ్స్‌తో పే చేయొచ్చు. సో రూ. 100 ఉన్నట్టయితే మన స్కానర్ అనేది ఓపెన్ అయితుంది. ఒకవేళ రూ. 100 కాకుండా ఒక 76,000 అని ఉంది కదా! సో ఇలాంటి ఏదైనా చలాన్ అమౌంట్ ఉంటే మాత్రం క్రెడిట్ కార్డ్స్ ఆర్ డెబిట్ కార్డ్స్ ఆర్ ఎల్స్ నెట్ బ్యాంకింగ్ అనేది యూజ్ చేయడం బెటర్ నన్ను అడిగితే. ఆల్మోస్ట్ స్కానర్ అయితే ఖచ్చితంగా ఓపెన్ అయితుంది. నెక్స్ట్ ఇది మాత్రం చూసుకోవచ్చు. సో మనం ఫీ ఎంత ఉంది, మన ఫీ స్టేటస్ ఎంత, బ్యాలెన్స్ ఫీ ఎంత ఉంది అనేది ఇది స్క్రీన్‌లో చూపిస్తది మనకు. అక్కడ చూసినట్టయితే పేమెంట్ ట్రాన్సాక్షన్స్ కాడ అక్కడ చూపిస్తది. సో నెక్స్ట్ మనం జాయినింగ్ రిపోర్ట్ ఎలా జనరేట్ చేయాలో మనం చూద్దాం. సో ఇక్కడ అది ఉంది కదా! సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఉంది. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయినంక కింద వ్యూ జాయినింగ్ అన్న ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ అని ఉంది కదా! సో వ్యూ జాయినింగ్ అన్న ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ అన్న మనం క్లిక్ చేసినట్టయితే మనకు అక్కడ వస్తుందనమాట. సో అక్కడ మనకు ఎంత పే చేసామని ఒక రిసిప్ట్ అని వస్తుంది. సో సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్స్‌లో మనం అనేది జాయినింగ్ ఆర్డర్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో జాయినింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే సో ఇదొచ్చేసి మన జాయినింగ్ రిపోర్టు. సో ఇక్కడ చూసినట్టయితే హాల్ టికెట్ నెంబరు, నేము, ర్యాంక్, ఫాదర్స్ నేమ్ అన్నీ అయితే ఈ వీడియోలో మనం ఈ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. సో బేస్డ్ ఆన్ యువర్ యాక్సెప్టెన్స్ టు జాయిన్ డాష్ కాలేజ్ నేమ్ అండ్ డాష్ కోర్స్ దే త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ద్వారా మనం డౌన్లోడ్ చేసాం. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. యువర్ సపోర్ట్ మీన్స్ ఏ లాట్. కీప్ లెర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ మనం ఫైనల్ ఫేజ్ మీద చేద్దాం. అండ్ స్పాట్ అడ్మిషన్స్ ఎలా అవుతాయి, ఫీజు ఎలా పే చేయాలి, యూనివర్సిటీ ఫీ ఎంత ఉంటుంది, అండ్ ఎంబీఏ, ఎంసీఏకి సంబంధించి సిలబస్ అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఆల్.